అయింది. రికార్డింగ్ ఆన్ చేశాను. ఆడిబిలిటీ చెక్. ఓకే, ఆడిబిలిటీ చెక్. ఓకే, మా ఈ బుక్ తీసుకోండి. ఎవరికైనా లేకపోతే ఈ బుక్ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను. బేసిక్ బుక్ లేకపోతే ఇది తీసుకోండి. రేపు మండే లోపు ఎందుకు మనం ఫ్రైడే స్టార్ట్ చేస్తాం బ్యాచ్ అంటే మధ్యలో సండే ఉంటుంది కాబట్టి ఈ 2 days అడ్జస్ట్ అయిపోతారు, మండేకి మెటీరియల్తో వస్తారు అని నాకు వరకు ఈ బుక్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ చాప్టర్ అని ఉంటుంది. ఈ చాప్టర్లో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాం మనం. డెఫినేషన్స్, ట్యాక్స్ రేట్స్, కొన్ని కాన్సెప్ట్స్, సర్చార్జ్ అని, మార్జినల్ రిలీఫ్ అని, న్యూ ట్యాక్స్ రెజిమే, ఓల్డ్ ట్యాక్స్ రెజిమేకి డిఫరెన్సెస్ లాంటివి, అది కూడా ట్యాక్స్ రేట్స్ కింద వస్తుంది. ఇవి ఇంటర్లో చదువుకున్నామమ్మా, ఏం పెద్ద ఏముండదు. ట్యాక్స్ అనేవాడు, ట్యాక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ వర్డ్. లాటిన్ వర్డ్ ఏంటమ్మా? టాక్సో, విచ్ మీన్స్ రేట్. పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఊరికే విచ్ మీన్స్ రేట్. సార్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సమ్ జేమ్స్ విల్సన్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారమ్మా ట్యాక్స్ ఇండియాలో? ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1860. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సార్ జేమ్స్ విల్సన్. డైరెక్ట్. వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ డెఫినేషన్ చెప్తున్నారు. ఏంటి ట్యాక్స్ అంటే? ట్యాక్స్ ఈస్ ద ఫీజ్ చార్జ్డ్ బై గవర్నమెంట్. ట్యాక్స్ ఈస్ ద ఫీజ్ చార్జ్డ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ చార్జ్ చేసే ఫీజు అది. అది ఈటీ. చాప్టర్ 1. సో ట్యాక్స్ ఈస్ ద ఫీజ్. ఎవరు ఛార్జ్ చేస్తారమ్మా? ఇది గవర్నమెంట్ ఛార్జ్ చేస్తారు. దేని మీద ఛార్జ్ చేస్తారు ఈ ఫీజ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్కమ్ మీద. మీకు ఇన్కమ్ ఉంది అంటే ట్యాక్స్ పే చేయాలి కొంత. నెక్స్ట్ ప్రొడక్ట్ మీద. ఏదైనా ప్రొడక్ట్ సేల్ చేస్తున్నా, పర్చేజ్ చేస్తున్నా, నువ్వు ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ, సర్వీస్ అవ్వచ్చు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, అన్నిటి మీద ట్యాక్స్ పే చేయాలి. సో వాట్ ఎవర్ ది కేస్ మేబీ, వాళ్ళైతే ఒక ఫీజ్ ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్. ఆ ఫీజ్ అనేది ట్యాక్స్ కింద డిటర్మైన్ చేస్తున్నారు. ఇన్కమ్ మీద ఒక టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ప్రొడక్ట్ మీద అంటే ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రొడక్ట్ అంటే గూడ్స్. గూడ్స్ మీద, సర్వీస్ మీద మనకి ఏముంటుంది? జిఎస్టీ. ఇన్కమ్ మీద ఏముంటుంది? ఇన్కమ్ ట్యాక్స్. ఓవరాల్గా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ ఫీజ్ ఛార్జ్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్. దాన్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు, ఇది డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు మనం చదువుకునేది ఏంటమ్మా? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. అలా ఫీజ్ కలెక్ట్ చేసి ఇదిగో వీటన్నిటికీ యూటిలైజ్ చేస్తూ ఉంటారు. సో కొన్ని పిక్చర్స్ వేశాను, ఒక్కొక్క పిక్చర్ బట్టి ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు గవర్నమెంట్. ఫస్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా? రోడ్స్, డ్యామ్స్, ఓకే, బ్రిడ్జెస్, ఎడ్యుకేషన్, హెల్త్. ఇవి కాకుండా మిగతా చెప్తాను. సబ్సిడీస్ అంటే వాటన్నిటికి కలిపి నేను వెల్ఫేర్ స్కీమ్స్ అంటాను. వెల్ఫేర్ స్కీమ్స్ టు ది పబ్లిక్. ఇంకా అవును, మన దగ్గర కలెక్ట్ చేస్తారు. దేనికోసం? రోడ్స్ వేయడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఎవరెవరంటే మా గవర్నమెంట్ సెక్యూరిటీ, మిలిటరీ ఉంటారు కదా, నేవీ ఉంటారు కదా, సెక్యూరిటీ పర్పస్. ఇలా వీటన్నిటికీ డబ్బులు కావాలి కాబట్టి పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఇలా అయితే ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ డబ్బులు, వాటర్ ట్యాంక్లో వాటర్ వెళ్తే వాటర్ ఛార్జెస్ అందరి దగ్గర కామన్గా తీసుకుంటాము. సేమ్ అలాగే ఈ ఇండియాకి సంబంధించిన కామన్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి కొన్ని.
బట్ అన్నిటికీ సంబంధించి కలెక్ట్ చేయాలి, దాన్ని ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తారు. దట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఎంత ఇంటర్లో వచ్చింది అందుకనే. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా? ఇండియాలో టాక్సేషన్ ఏంటి సార్? టాక్సేషన్ సిస్టమ్స్ ఉంటాయి. బ్యాలెన్స్డ్ అంటే ఏంటి సార్? జనరల్లీ ఇన్కమ్ ఎంత ఉందో ట్యాక్స్ కూడా అంతే ఉంటుంది. రిగ్రెసివ్, ఇన్కమ్ గ్రూప్తో సంబంధం లేకుండా ట్యాక్స్ వేసేస్తాం. ప్రోగ్రెసివ్, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద పర్సన్ హ్యాస్ 2 lakhs ఇన్కమ్ ఇన్ ఇండియా, మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత అతనికి? 2 lakhs. ట్యాక్స్ ఎంత రావచ్చు సార్ అంటే 0. ట్యాక్స్ 0. ఇఫ్ ద పర్సన్ టోటల్ ఇన్కమ్ ఈస్ 5 lakhs, he may get some tax. కొంత ట్యాక్స్ 1 అనుకుందాం. ఇఫ్ ద పర్సన్ ఇన్కమ్ ఈస్ 1 crore, ఇప్పుడు అతను ఏ స్లాబ్లోకి వెళ్ళిపోదామా? 30%. ఇక్కడ అతనికి 5% స్లాబ్ నుంచి ఎంత వెళ్ళిపోయాడు? 30%. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంటే స్లాబ్ రేట్ ఏమవుతుంది? ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్, ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్. దాన్ని ప్రోగ్రెషన్ అంటారు. ఇన్కమ్ లెవెల్స్ రైజ్ అవుతుంటే ట్యాక్స్ లెవెల్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి, ట్యాక్స్ రేట్ కూడా. సార్ మరి దీనివల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, ఇది మంచి రూలా చెడ్డ రూలా? ఇంకో కంట్రీ ఏం పెట్టుకుంది? మన కంట్రీనే సార్, ఇన్కమ్ గ్రూప్తో సంబంధం లేదు, ట్యాక్స్ రేటు ఈక్వల్ ఉంటుంది. నీకు 5 lakhs వచ్చినా అదే ట్యాక్స్ రేటు, 20 lakhs వచ్చినా అదే ట్యాక్స్ రేట్. ఇది బెటరా అది బెటరా? ప్రోగ్రెసివ్ బెస్టా? ఫర్ ఎగ్జాంపుల్, ముఖేష్ అంబానీ ఒక సోప్ పర్చేజ్ చేయడానికి వచ్చాడు. జిఎస్టీ ఎంత తీసుకుంటారమ్మా? ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటారా? 18. ఒక అతని దగ్గర, ఒక నార్మల్ పర్సన్, కూలి పని చేసుకునే అతను సోప్ పర్చేజ్ చేయడానికి వచ్చాడు. అతని దగ్గర ఆ సోప్ పర్చేజ్ చేయడానికి డబ్బులు ఉన్నాయి. దెన్ వాట్ ఈజ్ అవర్ జిఎస్టీ రేట్? సేమా, డిఫర్ ఉంటుందా? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఒకటే ట్యాక్స్ రేటు, అసలు డబ్బులు లేని వాళ్ళ దగ్గర కూడా ఒకటే ట్యాక్స్ రేట్. దీన్నే రిగ్రెషన్. నాకు సంబంధం లేదు సార్, మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సేమ్ ట్యాక్స్ రేట్ కట్టాలి. అందుకనే పాప్కార్న్ మీద ట్రోల్ అవుతుంది, అంత మించేయండి. పాప్కార్న్ ఈజ్ అ సింపుల్ ఐటమ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ బై ద నార్మల్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్. దానికి మీరు 5% వేయండి, 18.5% అనేది, అంటే అది ఇండైరెక్ట్లీ స్పీకింగ్ ఏంటి అమ్మా, 5% నుంచి 18.5% వెళ్ళాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తినేది కాదు, అది ఉన్న వాళ్ళు తినేదే. అదేంటమ్మా, క్యారమెల్లో సంథింగ్ ఉంది కదా అని డిఫరెంట్ ఉంటుంది. సాల్ట్ 5 అనుకుంటా, నార్మల్ 5 అనుకుంటా. నార్మల్ 5 అది ఏదో షుగర్ది మిక్స్ చేసి తిన్నారు ఎప్పుడైనా క్యారమెల్? నేను ఎప్పుడు తిన్నా. ఫస్ట్ టైం అవి చెప్తుండే నేను చూసాను, నేను ఓహో ఇది కూడా ఉంటుందా ఒకటి అని. మేబీ చూశాను నేను, కాకపోతే ఈ త్రిబుల్ థియేటర్లో 3 varieties ఉంటాయి. సో అది ట్రోల్ అవుతున్నారు అంతే. అక్కడ మీకు ఎందుకు అంత ట్రోల్ జరుగుతుంది అంటే, నేను తక్కువ ఇన్కమ్ గ్రూప్ వాడిని, నాకు అక్కడ 5% పడితే నాకు ప్రాబ్లం లేదు. ఎక్కువ వాడి దగ్గర ఎక్కువ తీసుకుంటే అతను ఏం గొడవ చేయడు, ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా ట్యాక్స్ అది పట్టించుకోడు అసలు. అతను అంత ఖర్చు పెట్టేదో ఇది ఏముందిలే అనుకుంటాడు. ట్రోల్ చేసిందంతా ఎవరమ్మా? మిడిల్ క్లాస్. వాళ్ళు ఎందుకు? దే ఫీల్ దట్ ఈస్ అ బర్డన్. రిగ్రెషన్లో బర్డన్ ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అవుతారు రిగ్రెషన్లో బర్డన్ అనే? లో ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు బర్డన్ ఫీల్ అవుతారు. బట్ ప్రోగ్రెషన్లో అలాంటిది ఫీల్ అవ్వరు. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు బర్డన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే రిగ్రెషన్ ఫాలో అవ్వాలా, ప్రోగ్రెసివ్ ఫాలో అవ్వాలా? ప్రోగ్రెస్. తక్కువ ఇన్కమ్ అయితే తక్కువ ట్యాక్స్ పడుతుంది, ట్యాక్స్ రేట్ తక్కువే ఉంటుంది. ఎక్కువ ఇన్కమ్ పెరిగే కొద్ది ట్యాక్స్ రేట్ పెరుగుతుంది, ఎందుకంటే నువ్వు పెద్ద ఫీల్ అవ్వవు అంత సంపాదిస్తున్నావు కాబట్టి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఓకే సార్, జిఎస్టీ ఫీల్ అవుతున్నారు అలాగా, ఓకే. బట్ ఇక్కడ నువ్వు 1 crore, ఇంచుమించు 1 crore ఎర్న్ చేస్తే, 1 crore ఎర్న్ చేస్తే అరౌండ్ 38 lakhs గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ ఫామ్లో ఇచ్చేసేయాలి. 1 crore మీద ఎంత ఇచ్చేయాలమ్మా? 38 lakhs. ₹1,00,00,000 సంపాదించావు, ఇంకో ₹1,00,00,000 సంపాదించావు, 38 lakhs గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఇక్కడ కూడా ట్రోల్ చూశారు మీరు. ఆయన ఎవరో చెస్ విన్ అయ్యారు, చెస్ ప్లేయర్. ఎంత ప్రైజ్ మనీ వచ్చింది?
7 crores ట్యాక్స్ అమౌంట్ చెప్తున్నారు. 4.97 crores, అరౌండ్ 5 crores ఇస్ ద ట్యాక్స్. అక్కడ రోల్ పడింది. ఆయన ఏదో పాపం విన్ అయితే ఆల్మోస్ట్ హాఫ్, రైట్, ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ ట్యాక్స్ కింద తీసుకుంటున్నారు. ఆయన పించింగ్ ఉండదా లేదా? రేపు మీ పరిస్థితి అమ్మా. 1 crore మీరు 38 lakhs, అరౌండ్ 40 lakhs ఇంక్లూడింగ్ సర్చార్జ్ మీరు గవర్నమెంట్కి ఇచ్చేయాలి. 1 crore ఎర్న్ చేస్తున్నానంటే అడిషనల్ 1 crore షుడ్ గివ్ a 40% టు ది గవర్నమెంట్. ఓకే టు 37% లేదు ఇప్పుడు సర్చార్జ్, కాబట్టి 50 lakhs, హాఫ్ ఇచ్చే హాఫ్ అనుకోండి. ఓకేనా అమ్మా? 1 crore 50 lakhs గవర్నమెంట్కి ఇచ్చేయాలి, 50 lakhs మీరు ఉంచుకోవాలి. ఇండియా అదే అదే మీకు తెలియకుండా జరిగేది అదే. ఓకేనా? అవి డబ్బులు ఉన్న వాళ్ళే కదమ్మా. 1 కోటి రూపాయలు సంపాదించారంటే డబ్బులు ఉన్నట్టే కదా. పోనీ ఓకే, 5 కోట్లు సంపాదించారు, ఇంకో 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా వచ్చిన 1 కోటి రూపాయల మీద 38 lakhs. ఎప్పుడైతే 5 crores తర్వాత 1 crore ఎక్స్ట్రా వస్తుందో హాఫ్ ఇచ్చేయండి గవర్నమెంట్కి, హాఫ్ మీరు ఉంచుకోండి. దట్ ఈస్ ద రూల్ యాక్చువల్. ఓకేనా? ఓకే కదా. 5 కోట్లు ఉన్న వాళ్ళు అడిషనల్గా సంపాదించే 1 కోటి రూపాయలు హాఫ్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే అది డబ్బులు ఉన్న వాళ్ళు అలా మాట్లాడకూడదు మీరు. ప్రోగ్రెసివ్ అంటే అదే. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రోగ్రెషన్లో అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు బర్డన్ ఫీల్ అవ్వరు, హైయర్ ఇన్కమ్ వాళ్ళు బర్డన్ ఫీల్ అవుతారు. బట్ సెకండ్ పాయింట్, దే ఆర్ అ ప్రోస్ అండ్ కాన్స్ టు ది కాన్సెప్ట్. ప్రోస్ ఓకే, బట్ దెర్ ఈస్ అ కాన్, డిసడ్వాంటేజ్ ఇస్ దేర్. ఇండియా ఈజ్ ట్రైయింగ్ టు చేంజ్ దట్ డిసడ్వాంటేజ్, బట్ వేరే కంట్రీస్ అది అడాప్ట్ చేసుకుని డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ తీసుకురావాలని ట్రై చేస్తుంది ఇండియా. ఐ థింక్ ఆఫ్టర్ 2 attempts మనం డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ డిస్కస్ చేస్తే అప్లికబుల్ అవుతుంది. సో దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు చేంజ్, అంటే సినారియో చేంజ్ అయిపోతుంది. రీజన్, ద కాన్స్ ఆర్ ట్యాక్సెస్ అనేవి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి అనేది ఎప్పుడైతే ఉంటుందో, మోస్ట్ ఆఫ్ ది క్రీమీ లేయర్ ఇన్ ద ఇండియా దే వాంట్ టు లీవ్ ద కంట్రీ. వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతున్నారు, కంట్రీని వదిలేసి వెళ్ళిపోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఎందుకు? కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించి ఎక్కువ ఫేమస్ చేసి ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే మనం ఇండియాలో సెటిల్ అవ్వద్దు, వేరే కంట్రీలోకి వెళ్ళిపోదాం అనే ఫీల్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్. అండ్ ఇంకొకటి, వాట్ ఎవర్ దే కలెక్టెడ్ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ ప్రాపర్లీ. ఇఫ్ దే యూటిలైజ్ ప్రాపర్లీ ఇట్ ఈస్ ఓకే. రోల్ కూడా ఎక్కువ వచ్చేది అదే అమ్మా. యూ టేక్ ట్యాక్స్, తీసుకోండి, కలెక్ట్ ట్యాక్స్, బట్ గివ్ మీ ద సర్వీసెస్. వేర్ ఆర్ ద ట్రైన్స్ టు సమ్ ప్లేసెస్, ఈవెన్ దో ఒక హైయర్ పీపుల్ ఎవరైతే 50% ఆఫ్ ట్యాక్స్ కడుతున్నారో దే కాంట్ ట్రావెల్ కంఫర్టబుల్లీ ఇన్ ద రోడ్స్. దర్ ఈస్ నో సెక్యూరిటీ. దే కాంట్ ట్రావెల్ కంఫర్టబుల్ ఇన్ ద, దే కాంట్ బుక్ ద ట్రైన్ టికెట్. ఈవెన్ దే కాంట్ బుక్ ద ఫ్లైట్ టికెట్ ఆల్సో, దే షుడ్ వెయిట్. ఒక ట్రాన్స్పోర్ట్ అనే ఫెసిలిటీ సరిగా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. మేము ఇంత ట్యాక్స్ ఇస్తున్నప్పుడు అవన్నీ ఏమైపోతున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి అనేది ఫీలింగ్. ఇఫ్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు ఫిన్లాండ్ అవన్నీ తీసుకున్నారు అనుకోండి, అక్కడ ఇంకా ట్యాక్స్ ఎక్కువ. చూడండి, ఇండియా అనేది హైయెస్ట్ ఉండదు ట్యాక్స్ కలెక్షన్, సమ్వేర్ మిడ్లో ఉంటుంది. హైయెస్ట్ ఇండియా కంటే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసే కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ దెన్ ఎవర్ ఫీల్ ఇట్ ఈస్ అ బర్డన్. ఎంత అయితే కలెక్ట్ చేస్తారో మిగతా అన్ని ఫ్రీ అమ్మ వాళ్ళకి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ, మెడికల్ ఈజ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, అన్నీ ఫ్రీగా ఇస్తారు, హై అండ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అందుకని వాళ్ళు ఫీల్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది 1 రూపీ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చేది 2 రూపీ సర్వీస్. ఇండియాలో నాకు తెలియదు, మీరు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, నేను కడుతున్నాను అమ్మా 1 lakh rupees ట్యాక్స్ కడుతున్నాను, సమ్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ యావరేజ్ ఓన్లీ ఇండివిజువల్ రిటర్న్. ఇంకా టార్గెట్ అకాడమీ ట్యాక్స్ అంటే చెప్పక్కర్లేదు. బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ సపోర్ట్ యు ఆర్ గెటింగ్ సమ్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అంటే భయం వేస్తుంది బిజినెస్ చేస్తారు అప్పుడప్పుడు. చేయొచ్చు, బట్ అది కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ యూ సీ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమే, దే హ్యావ్ సోషల్ యాక్టివిటీ కాదమ్మా, నా సేవింగ్స్ నాకు డిడక్షన్ ఇవ్వచ్చు, నా సేవింగ్స్ నాకు డిడక్షన్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద థింగ్ దే ఆర్ డూయింగ్. చూద్దాం. బట్ ప్రోగ్రెసివ్ అనేది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే సమ్ అడ్వాంటేజెస్ సమ్ డిసడ్వాంటేజ్, బట్ స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రోగ్రెసివ్. చూద్దాం ఏమైద్దాం. అండ్ హిస్టరీ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా. సార్, హిస్టరీ అనేది ఏంటి టాక్సేషన్ ఆఫ్ ఇండియాలో? హిస్టరీ ఆఫ్ టాక్సేషన్ ఏంటమ్మా అంటే, ఫస్ట్ వన్, అంతకుముందు ఇండిపెండెన్స్ రాకముందు, ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1947. బిఫోర్ దర్ ఈస్ యాక్ట్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922. వి ఆల్ నో హూ ఇంట్రడ్యూస్ దట్ వన్. ఇంగ్లాండ్ బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారు 1922.
సో అది ఫాలో అవుతూ ఉండేవాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చావు. సో ఇండిపెండెన్స్ 1947లో వస్తే వై ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇన్ 1961? అంటే అప్పటి వరకు 1922 ఫాలో అయి ఉంటారులే. ఎందుకు? ఓకే, ఫైన్. వెన్ యువర్ కాన్స్టిట్యూషన్ హాస్ డెవలప్డ్? ఎప్పుడు? అదే ఎప్పుడు? 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చిందమ్మా. డేట్? సరే, నవంబర్. వాట్ ఈస్ మెంట్ బై రిపబ్లిక్ డే? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆగస్ట్ 15th అండ్ జనవరి 26? అంతే కదా సెలబ్రేట్ చేసుకునేది. అప్పుడప్పుడు చాలా మంది జనవరి 26 ఏంటంటే చాక్లెట్లు ఇస్తారు అనుకుంటారమ్మా. బట్ జనవరి 26 ఎందుకు మీరు సెలబ్రేట్ చేసుకునేది? ఇండిపెండెన్స్ 1947లో వస్తే అంబేద్కర్ గారు వాళ్ళ టీం అంతా కష్టపడి ఇండియా ఇలా ఉండబోతుంది, ఇలా రన్ అవబోతుంది అనేది ఎందుకు అంత టైం పట్టింది కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి సార్ అంటే, ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. there are so many types of people are there are so many different systems are there. వీళ్ళన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ గొడవలు అవ్వకుండా ఫ్యూచరిస్టిక్గా విడిపోకుండా రావాలి అని ప్రిపేర్ చేసినప్పుడు జరగాల్సిన గొడవ జరిగిపోయింది, దాన్ని కూడా దృష్టిలో పెట్టినారు. అంటే ఇక అదే ఫైనల్ అవ్వాలి, పాకిస్తాన్ గొడవ అనేది ఫైనల్ అవ్వాలి, ఇంకెవ్వరు విడిపోవడానికి వీల్లేదు సపరేట్ కంట్రీ అని. ఎందుకంటే వచ్చింది, ఆఫ్రికాలో వచ్చింది అలాగా విడిపోయారు కంట్రీస్. ఒక్కొక్క కంట్రీ అలా అవ్వకూడదు ఇండియా అనేది ఫార్మాట్లో డిజైన్ చేయడానికి అంత టైం తీసుకొని రాశారు. మూవీ ఒకటి ఉంటుందమ్మా నేను మర్చిపోయాను ఆ మూవీ పేరు. అలా స్ట్రగ్లింగ్ అంతా పెడతాడు. మనం ఏదో సింపుల్గా చదువుకుంటాం కాన్స్టిట్యూషన్ ఏముందిలే అని చెప్పేసి, బట్ అది రావడానికి అది ఎలా వచ్చింది? ఇండియా ఇప్పటికీ విడిపోకుండా ఉంది, ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది సౌత్ ఇండియా నార్త్ ఇండియా విడిపోబోతున్నాయి, బట్ అవ్వదు అది ఇప్పటికీ ఉంటుంది. బట్ ఆ కాన్స్టిట్యూషన్ వల్లే. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా దానివల్ల. ఇన్కమ్ ట్యాక్స్ 1961లో రావడానికి రీజన్ ఏంటి? అంత టైం ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, ట్యాక్స్ ఇస్ అ వెరీ డైనమిక్ టాపిక్. మనం ఒక యాక్ట్ రాసామంటే డెఫినెట్లీ ఆ యాక్ట్ని రిజెక్షన్ రాకూడదు, అండ్ ఆల్ ఓవర్ ఇండియాకి డిఫరెన్సెస్ ఉండకూడదు. ఇప్పుడు మనం చదువుకున్న యాక్ట్ అంత డైనమిక్గా ఉంది. 1960లో ఒక పాయింట్ రాస్తుంటాడమ్మా, అప్పుడప్పుడు మనం చదువుకుంటాం అది 61లో రాసిన పాయింట్. ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు ఎంత ఆలోచించి రాశారు ఆ ప్రొవిజన్ అనేది ఇప్పటికీ మనకు అనిపిస్తుంది. కొన్ని మార్చి ఉంటారు, ఫైనాన్స్ యాక్ట్లో ఇయర్లీ మారుతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. బట్ ఫ్యూ పాయింట్స్ ఆర్ దేర్, దే ఆర్ నాట్ చేంజ్డ్, దే ఆర్ ఫ్రమ్ 1961. చాలా మంది అనుకుంటారు ఏ థాట్తో రాస్తుంటారు వాళ్ళు. దే హ్యావ్ టేకెన్ టైమ్ ఫర్ 5 years అండ్ దే ప్రిపేర్డ్ సమ్ యాక్ట్, డ్రాఫ్ట్ యాక్ట్ ప్రిపేర్ చేసి బిల్ అంటారు. ఎప్పుడైనా సరే మీకు ఒక యాక్ట్ రావాలి అంటే, సో యాక్ట్ ఎప్పుడైనా రావాలి అంటే, ఒక లా రావాలి అంటే మీరు బిల్ పెట్టాలి, పార్లమెంట్లో కానీ, స్టేట్ అయితే అసెంబ్లీలో కానీ. బిల్ పాస్ అయ్యింది అంటారు. బిల్ పాస్ అవ్వాలి అంటే ఏంటమ్మా, బోత్ ది హౌసెస్ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ వేయాలి, దాని తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ ఉంటే అఫీషియల్ గజెట్లో ఎంటర్ అయినప్పుడు అది యాక్ట్ అంటారు, అప్పటి వరకు అది బిల్లే అంటారు. అలా ఎంటర్ అయిపోయిందమ్మా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అప్పట్లో కూడా గొడవలు జరిగినాయి. మీరు ఉన్నారా సార్ అంటే, నేను ఉన్నా, చూశాను. గాంధీ గారు నేను అప్పట్లో ఉండేవారు. సరే, దెన్ యాక్ట్ అయ్యిందమ్మా. ఎప్పుడు వచ్చింది సార్ అంటే నవంబర్ 1961లో. బట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటే యాక్ట్ని, సార్ యూ కాంట్ ఇంప్లిమెంట్ యాన్యువల్ యాక్ట్. యాన్యువల్గా ఇంప్లిమెంట్ అంటే ఒక ఇయర్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేసే యాక్ట్ని మిడ్ ఆఫ్ ది ఇయర్లో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయకూడదు. ఒక యాన్యువల్ అంటే ఒక 1 monthకి ఇంప్లిమెంట్ చేసేదాన్ని మంత్ స్టార్టింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇయర్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇయర్ మొత్తం ఇంప్లిమెంట్ చేసేదాన్ని మిడ్ ఆఫ్ ది ఇయర్ ఇంప్లిమెంట్ చేయకూడదు. నవంబర్ 1961 ఇస్ ద మిడ్ ఆఫ్ ది ఇయర్. వీ కాంట్ ఇంప్లిమెంట్ మిడ్ ఆఫ్ ది ఇయర్. ఇమీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఏంటమ్మా, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేటు 1962, 1/4/1962. అందుకనే మీకు యాక్ట్ 61లో వచ్చిన ఇంప్లిమెంటేషన్ 1962లో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇండియాలో? 1/4/1962 నుంచి, నాట్ ఫ్రమ్ 1961. ఇంప్లిమెంటేషన్ ఎందుకు, రీజన్ ఏంటి? వీ కాంట్ ఇంప్లిమెంట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ ఓల్డ్ 1922, హాఫ్ ఆఫ్ ది ఇయర్ న్యూ, అలా ఇంప్లిమెంట్ చేయగలేము. అందుకని ఇమీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఏంటి, 1962, 1/4 అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్.
సార్ వాట్ అబౌట్ దిస్ 1962 రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 1962? యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఈవెన్ దో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేది 61లో వచ్చిన, బట్ స్టిల్ రూల్స్ అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది 1962లో కాబట్టి రూల్స్ అనేది 1962లో వచ్చింది. సో డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్, దే ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ సింపుల్ బేసిక్ డిఫరెన్స్ చెప్తాం. యాక్ట్ అంటే ఏముంటుంది సార్ అంటే ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక పాయింట్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను, అది యాక్ట్లో చెప్పారో లేదో చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ ఇలా కంప్యూట్ చేయాలి, యాక్ట్లో చెప్పాడా రూల్స్లో చెప్పాడా? ఇన్కమ్ ట్యాక్స్ని ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది యాక్ట్లో చెప్పారా రూల్స్లో చెప్పారా? ఫస్ట్ ఇన్కమ్ని ఇలా కంప్యూట్ చేయాలి అనేది యాక్ట్లో చెప్పారు, మనం చదువుకునేది అదే. హెడ్స్ ఎలా టోటల్ ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేయాలనేది మనమే కదా చేసేది, యాక్ట్లోనే మోస్ట్లీ యాక్ట్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది కూడా ఎక్కడ చెప్పాడమ్మా? యాక్ట్లోనే. ట్యాక్స్ రేట్స్ వచ్చి ఇలా కంప్యూట్ చేయాలని చెప్పి యాక్ట్లోనే మోస్ట్లీ. ఈ ట్యాక్స్ని ఎవరికి పే చేయాలి అనేది ఎక్కడ చెప్పాడు? ఎవరికి పే చేయాలి అది ఎక్కడ చెప్పాడు? అది కూడా యాక్ట్లోనే చెప్పారు. పేమెంట్ టు హూమ్ అనేది కూడా యాక్ట్లో. ఎవరికమ్మా? సెంట్రల్ గవర్నమెంట్కి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి. ఎవరు చెప్పారు? యాక్ట్. మీరు ఎవరికి పే చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్? స్టేట్ గవర్నమెంట్కా సెంట్రల్ గవర్నమెంట్కా? ఓకేనా. నేను ఎవరికి పే చేయాలి? ఫోన్ చేస్తా మోడీతో, ఫోన్పే నెంబర్ పంపించు పే చేద్దామని. ఓకేనా? నాట్ ఓకేనా? మీరే చెప్పారు కదా సెంట్రల్ గవర్నమెంట్ అని. ఏ డిపార్ట్మెంట్? ఓకే, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, బాబు ఇదిగో ట్యాక్స్ తీసుకుంటే తోసేసారు బయటికి. కొద్ది ఎంఆర్ఓ ఆఫీస్ తెలుసు కదా, ఎంఆర్ఓ ఆఫీస్. ఓ స్టేట్ అంటారా అది? ఏ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంటా? రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళానమ్మా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? ఏ డిపార్ట్మెంట్? వెళ్ళా రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి, వెళ్ళిపోమన్నాడు బయటకు, అటు నుంచి అటే వెళ్ళిపోమన్నాడు, ఎట్లా వచ్చావు అట్లా వెళ్ళిపోమన్నాడు, డబ్బులు తీసుకుని. ఏంటమ్మా అది? టీడీటీ ఎక్కడమ్మా, ఎక్కడ ఉంది చెప్పండి, వెళ్తే ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి నేను. ఎక్కడ? ఎవరు? నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పండి, నేను వెళ్ళి కట్టాలి. నాకు ఇవన్నీ వద్దు. ఎక్కడ కట్టాలి? ట్యాక్స్ ఎక్కడ కట్టాలో తెలియదా? ఎక్కడి దాకా వచ్చారు మీరు ఫైనల్ దాకా? ఆన్లైన్ అంటే ఎక్కడ? ఎక్కడ? ఏ సైట్లో? ఈ ఫైలింగ్ income tax.gov.in ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్.gov.in. నాకు రాదమ్మా, నా దగ్గర నెట్ లేదు. ఇప్పుడు చెప్పు, మా దగ్గర చుట్టుపక్కల బ్యాంక్ లేదు. ఓ బ్యాంక్ వెళ్ళి ట్యాక్స్ ఇస్తే సరిపోద్దా? నా నెట్ లేదు, డోంట్ హ్యావ్ ఎనీ సిస్టమ్. ఆన్ చేయటం రాదు ల్యాప్టాప్. మీరంటే ఆన్లైన్లో చేస్తారు, నాకు రాదు కదా, సిస్టమ్ లేదు, నెట్ లేదు మా ఊర్లో. సిస్టమ్ లేదు మా ఊర్లో, నెట్ సెంటర్లో కూడా లేవు. ఈడీ రాజగోపాలా? అంటే మీరు చెప్పినట్టు ఆన్లైన్లో income.tax.gov.inలో లాగిన్ అయ్యి మీకంటూ ఒక ఐడి క్రియేట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. ఐ డోంట్ హ్యావ్ నెట్ బ్యాంకింగ్. ఓకే, నీకు నెట్ బ్యాంకింగ్ లేదా? అయితే నువ్వు ఏం చేయొచ్చు, నియరెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్ అది డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఫిల్ చేసి ఫామ్ని అక్కడ ఇచ్చి డబ్బులు ఇస్తే తీసుకోరు. బ్యాంకుకి వెళ్ళి డీడీ తీయాలి, చలానా అంటారు దాన్ని, ఆ చలానా ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోరు. ఇది ప్రొసీజర్. బ్యాంక్ లేని ఊరైతే ఉండదు, బ్యాంక్ ఉంటుంది.
బ్యాంక్లో డీడీటీ అనాలా తీసుకుని ట్యాక్స్ కట్టేసి ఆ ఫామ్ అనేది నీ దగ్గరలో ఇన్కమ్ ట్యాక్స్ రాకపోతే అడ్రస్ ఉంటుంది ఎవరో ఒకరు ఆ అడ్రస్కి పోస్ట్ చేయాలి ఆ చలానా డీడీని నీ దగ్గరలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కో లేకపోతే పూణేకో పోస్ట్ చేయాలి. సెంటర్ దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ లేని ఊరు ఉండదు కదా, మనకి రాదు, నెట్ రాదు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళు, ట్యాక్స్ పే చేయి. దగ్గరలో ఉన్న తెలిసిన ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ప్రింట్ తీసి, బ్యాంకులో అయినా సరే ప్రింట్ తీసి ఇస్తారు, దాన్ని ఫిల్ చేయి, ఐటీఆర్ ఆఫ్లైన్ ఫామ్ అంటారు, దానికి చలాన్ అటాచ్ చేసి పోస్ట్ చేయి. ఎక్కడెక్కడ నెట్ లేదు అంటే యాక్ట్లో వీళ్ళకి పే చేయండి అని చెప్తాడు, కానీ ప్రాక్టికాలిటీ వచ్చినప్పుడు అంటే కొంతమంది నెట్లో పే చేస్తారు, కొంతమంది ఆఫ్లైన్ పే చేస్తారు, కొంతమంది వేరేలా పే చేస్తారు, కొంతమంది డీడీ తీస్తారు. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీ ఇష్యూస్ లింక్ చేసినప్పుడు యాక్ట్లో చెప్పుకోలేము. కొన్ని ప్రాక్టికాలిటీ ఎగ్జామ్షన్స్ యాక్ట్లో అవి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చెప్తామమ్మా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ చెప్తాం? ఎక్కడైతే నాకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వస్తుందో దాన్ని రూల్స్ రాస్తాను మోస్ట్లీ. వేరే వాటికి కూడా రూల్స్ రాస్తాడు, బట్ మోస్ట్లీ ఈ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ టు గవర్నమెంట్ అనేది ప్రాక్టికల్ థింగ్కి లింక్ అయి ఉంది. బట్ నోవేర్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడా ప్రాక్టికల్ థింగ్కి లింక్ లేదు. నువ్వు ఎలా అయినా క్యాలిక్యులేట్ చేయవచ్చు, క్యాలిక్యులేటర్తో క్యాలిక్యులేట్ చేయి, లేకపోతే నువ్వు సిస్టంలో క్యాలిక్యులేట్ చేయి, లేకపోతే ఓన్లీ చేతి లెక్కలు వేసుకో. దానికి నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చెప్పక్కర్లా, ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అని, ఇన్కమ్ ఇలా కంప్యూట్ చేయాలనేది కూడా నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చెప్పక్కర్లా. బట్ ట్యాక్స్ పేమెంట్ చేయడానికి మాత్రం ప్రాక్టికల్ లింక్ ఉంటుంది, దానికి నేను చెప్పాలి ఇంప్లిమెంట్. అలా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అండ్ ప్రాక్టికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటికి రూల్స్ రాసుకుంటూ వెళ్ళారు. అదేంటి 1961లో రాయొచ్చు కదా, యాక్ట్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసింది, అందుకని రూల్స్ ఎప్పుడు వచ్చినాయి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఇంకా కొన్ని చోట్ల రూల్స్ వస్తూ ఉంటాయి, అక్కడ కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది అది చదువుతుంటే. మోస్ట్లీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ థింగ్స్ ఉంటాయి అక్కడ. రూల్ 60D చదివినా ఇలాంటివి చదివినా సరే మీకు ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి. సో అలా దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్. Act is contains the provision of law, whereas the rules contains the implementation of provision. Next, how to read law. First, find the meaning of the act. First, act follow అండి. సార్ యాక్ట్ కాకుండా అప్పుడప్పుడు నేను క్వశ్చన్స్ చేసేటప్పుడు, ఒక సమ్ సాల్వ్ చేసేటప్పుడు యాక్ట్లో చెప్పింది ఫాలో అవనమ్మా. హైకోర్టు కేస్ స్టడీ, సుప్రీంకోర్టు కేస్ స్టడీ యాక్ట్లోకి వచ్చేస్తుంది, నో డౌట్. సుప్రీంకోర్టు ఏమైనా చెప్పింది అంటే యాక్ట్ చేంజ్ చేయాలి, లేదా యాక్ట్లోకి వచ్చేయాలి, లేదా యాక్ట్లో ఏమన్నా అంబిగ్విటీ ఉంటే దాన్ని చేంజ్ చేయాలి సుప్రీంకోర్టు అనేది. కానీ హైకోర్టుకి యాక్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే హైకోర్టు జడ్జిమెంట్ నువ్వు ఫాలో అవ్వచ్చా? హెచ్సి అంటే హైకోర్టు అమ్మా, ఎస్సీ అంటే సుప్రీంకోర్టు. హైకోర్టు జడ్జిమెంట్ నువ్వు ఫాలో అవ్వచ్చా? సాల్వ్ చేసేటప్పుడు అవ్వచ్చు, కానీ ఏ స్టేట్ హైకోర్టు వాళ్ళే ఆ జడ్జిమెంట్ని వాళ్ళే ఫాలో అవ్వాలి. ఆ స్టేట్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మహారాష్ట్ర, ముంబై హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మహారాష్ట్ర వాళ్ళు మాత్రమే అది ఫాలో అవ్వాలి. ఆంధ్ర స్టేట్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు అంటే అవ్వచ్చు, కానీ మీరు కోర్ట్ చేయొచ్చు, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తా లేదా అనేది డౌట్. అర్థమవుతుందమ్మా? సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జనరల్లీ యాక్సెప్ట్ చేసేస్తారు వేరే స్టేట్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ని, బట్ అది మరీ ఇది క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయాలి. 80% నువ్వు వేరే స్టేట్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ నువ్వు కోర్టుకి వెళ్తావు, ఆ కోర్టు కూడా మళ్ళీ అదే జడ్జిమెంట్ ఇస్తుంది ఒకవేళ కరెక్ట్ అయితే, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. బట్ అప్లికబిలిటీ మాత్రం ఏ హైకోర్టు, స్టేట్ హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఆ స్టేట్ వాళ్ళే ఫాలో. వేరే స్టేట్ వాళ్ళు కోర్ట్ చేసుకోవచ్చు, బట్ ఈజ్ నాట్ అబ్లిగేషన్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టు యాక్సెప్ట్ దట్ జడ్జ్మెంట్. రిజెక్ట్ కూడా చేయొచ్చు. సుప్రీంకోర్టు యూ కెన్ ఫాలో. సార్ అప్పుడప్పుడు నేను యాక్ట్ ఫాలో అయ్యి క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, యాక్ట్ ఆర్ రూల్స్. అప్పుడప్పుడు యాక్ట్ ఫాలో అవును, రూల్స్ ఫాలో అవును. ఏం ఫాలో అవుతాను? క్యాపిటల్ గెయిన్ చాప్టర్ చెప్పేటప్పుడు నేను ఆన్సర్ యాక్ట్ పరంగా ఒకటి చేస్తాను, మంజులా షా కేసులా అని చెప్పేసి ఇంకో ఆన్సర్ చేస్తాను. మీరు అడుగుతారు అప్పుడు ఈ రెండిట్లో ఏది చేయాలి నేను ఎగ్జామ్లో అని, రెండు చేయాలంట. ఎంటైర్ క్యాపిటల్ గెయిన్ చేసేటప్పుడు ఒక 2-3 కేసెస్లో ఓల్డ్ అని అంటారు, 2001 బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉన్నప్పుడు 2 ఆన్సర్స్ వస్తాయి. ఒక ఆన్సర్ ఏమో యాజ్ పర్ యాక్ట్, ఇంకొక ఆన్సర్ యాజ్ పర్ హైకోర్టు జడ్జిమెంట్ మంజులా షా. యాక్ట్ చేంజ్ చేయాలి,
ఆ జడ్జిమెంట్ని అలాగే అన్నా. సో దట్స్ వై అక్కడ నేను రెండు ఫాలో అవుతాను. అప్పుడప్పుడు యాక్ట్ ఫాలో అవను, జడ్జిమెంట్ ఫాలో అవను, కస్టమ్ ఫాలో అవుతాను. కస్టమ్స్ ఆచారాలు అది యాక్ట్లో ఉండదు, జడ్జిమెంట్ కూడా లేదు, కానీ నేను ఫాలో అవుతా. అది రేర్గా 2-3 ప్లేసెస్లోనే ఉంటాయమ్మా మొత్తం యాక్ట్లో. అది మొత్తం మన సిలబస్లో 2-3 ప్లేస్ మీరు అడుగుతారు, నేనే అడుగుతాను క్వశ్చన్, అది యాక్ట్లో చెప్పాడా అలా చేసాం, లేదా ఏమైనా జడ్జ్మెంట్ ఉందా, బట్ వై హ్యావ్ టేకెన్ దట్ థింగ్, దట్ ఈస్ అవర్ కస్టమ్స్, ఈజ్ అవర్ స్టిల్ దే ఆర్ సమ్ థింగ్స్ ఆర్ దేర్, 2-3 థింగ్స్ ఉన్నాయమ్మా, నేను చెప్తాను. అది దట్ ఈస్ అవర్ కస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ స్టార్ట్ యువర్ ఇయర్ 1/4 1st April, నాట్ అ క్యాలెండర్ ఇయర్. కానీ మీరు వేరే కంట్రీస్ చూడండి 1st January నుంచి స్టార్ట్ ఏంటంటే దట్ ఈస్ అవర్ కస్టమ్. ట్రెడిషనలీ వి ఫాలో దట్. ఏప్రిల్ ఈజ్ అవర్ స్టార్టింగ్ కౌంటింగ్. అలా కొన్ని కస్టమ్స్ ఉన్నాయి. అది యాక్ట్ని ఎలా డివైడ్ చేశారు సార్? యాక్ట్ ఈస్ బేసికలీ డివైడెడ్ ఇంటూ వేరియస్ సెక్షన్స్. సెక్షన్స్ని గ్రూప్ చేసి చాప్టర్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ 80C 80D అలా 80A నుంచి 80U వరకు సెక్షన్, అది 80 సెక్షన్. దాన్ని నేను చాప్టర్ 6A అని కూడా అంటాను. అలా కొన్ని గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ని చాప్టర్స్ అన్నారు. సెక్షన్ నెంబర్స్ ఫేమస్ అయినాయా, చాప్టర్ నేమ్స్ ఫేమస్ అయినాయా? ఒకే ఒక చాప్టర్ నేమ్ ఫేమస్ అయింది, మిగతా చెప్పండి మీరు. చాప్టర్ అది హెడ్, చాప్టర్ నెంబర్ చెప్పాలి. అంటే మీకు తెలిసిన ఒకే ఒక చాప్టర్ నెంబర్ చాప్టర్ 6A. మిగతావన్నీ మీరు సెక్షన్సే గుర్తుపెట్టు, సెక్షన్సే పాపులర్. కానీ ఒక పర్టికులర్గా ఈ సెక్షన్కి ఆ చాప్టర్ నేమ్ పెట్టారు కాబట్టి అది పాపులర్ అయింది. చాప్టర్ 6A డిడక్షన్ ఆర్ 80C to 80U డిడక్షన్. మిగతా చాప్టర్ నేమ్స్ మీరు నెంబర్స్ తెలియవు చూడండి, మీకు అవి చెప్తాను తర్వాత. షెడ్యూల్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి. మనం చేసేటప్పుడు మీకు ఫార్మాట్స్ చెప్తూ ఉంటాను నేను. నా టీచింగ్ అంతా ఫార్మాట్ బేస్డ్ ఉంటుంది. ఫార్మాట్స్ ఉంటాయి, అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అది మన సిలబస్లో లేవు. 1-2 ఉంటాయి, కానీ అది చదువుకుంటే ఇలా యాక్ట్లో ఉంటాయి. కాన్స్టిట్యూషన్కి అసలు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధం ఏంటి సార్? నాకు ఒక డౌట్ అమ్మ, చిన్నప్పటి నుంచి అదే డౌట్. మన నిర్మలా సీతారామన్ గారు మైక్ పట్టుకొని కారమల్ పాప్కాను 18%కి వచ్చేస్తుంది జిఎస్టీ చేస్తా. ఓ పార్లమెంట్లో పెట్టాలంటారా? పెట్టారా మరి? అలా సజెషన్స్ తీసుకోకుండా డైరెక్ట్ మైక్లో చెప్పేస్తే ఇంప్లిమెంట్ కాదా? ఏది ట్యాక్స్ కానీ ఏదైనా అవుతుంది. అసలు పార్లమెంట్లో పెట్టకుండా జస్ట్ అనౌన్స్ చేస్తాను, అది ఇంప్లిమెంట్ అయిపోవాలి. వీఆర్ ద రూలింగ్ గవర్నమెంట్ కాదా? పార్లమెంట్ పెట్టను, అసెంబ్లీ పార్లమెంట్ ఎక్కడ పెట్టను. ఏంది అయ్యిందమ్మా, మీరు కూడా విట్నెస్ చేస్తారు అది. లాక్డౌన్ కాదు, ఫైనాన్షియల్ థింగ్, డిమానిటైజేషన్. పార్లమెంట్ పెట్టారా? దట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ. లాక్డౌన్ ఈజ్ ఎమర్జెన్సీ, దట్ ఈజ్ నాట్ ఎమర్జెన్సీ. నా దగ్గర ఉన్న నోటు క్యాన్సిల్ చేస్తున్నట్టు నేను ఒప్పుకోలా. నువ్వు మైక్ పెట్టి చెప్పేసా, ఎప్పుడు చెప్పారమ్మా అది కూడా? నేను పనుకుండా పోయా. నైట్ 12 o'clock 11 o'clock ఆయన ఎవరో పెద్ద ఆయన మోడీ తాతయ్య వచ్చి ఏదో హిందీలో నాకేం అర్థం కాకుండా ఆజ్ బార్ నౌ ద 4-5 నోటు 10 నోటు 1000 నోటు బంద్ కియా అన్నాడు. ఏం అర్థం కాకుండా నేను ఏదో కామెడీ జోక్ అనుకున్నా, రియల్లీ జోక్ అనుకుంటే నిజంగానే లేదు. నిజంగానే ఎవరు తీసుకోవట్లేదు, అందరు క్యూ కట్టారు ఏటీఎంలో. వేర్ ఈజ్ పార్లమెంట్, వేర్ ఈజ్ అసెంబ్లీ, మరి ఏమాది?
ఎవరిచ్చారు ఆ పవర్? ప్రెసిడెంట్ ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఆ పవర్. ఎవరిచ్చారమ్మా పవరు? నువ్వు ఇండియాలో కరెన్సీ నోట్ని పార్లమెంట్ ఏదైతే ఉందో అది పెట్టకుండా రూలింగ్ పార్టీ కెన్ డిసైడ్ దట్ థింగ్ వితౌట్ ఎనీ పార్లమెంట్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలా చేయాలనేది కూడా కాన్స్టిట్యూషనే. సేమ్ అదే రూల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే వితౌట్ కన్సల్టింగ్ ద పీపుల్ అంటే పార్లమెంట్, మీరు ట్యాక్స్ రేట్ అనౌన్స్ చేసేయచ్చు అంటే నిర్మలా సీతారామన్ రెడీగా ఉన్నారు. స్టూడెంట్ నవ్వాడు అంటే ట్యాక్స్ అయ్యి, స్టూడెంట్ చదువుకున్నాడు ఎక్కువ మార్కులు వచ్చినాయి ట్యాక్స్ వేసేయి, ఫెయిల్ అయ్యాడు ట్యాక్స్ అయ్యి, పాస్ అయిన ట్యాక్సే ఫెయిల్ అయిన ట్యాక్స్, ఇలా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తే మీరు కట్టాలి. విత్ ట్యాక్స్ అంటే కట్టాలి. కానీ అలా చెప్పలేదమ్మా కాన్స్టిట్యూషన్లో. ఏం చెప్పారో చదువుతాను, మీరు చెప్పండి దాని మీద. కాన్స్టిట్యూషన్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి 3 ఆర్టికల్స్లో మాట్లాడారు. సెక్షన్స్ ఉండవు, ఇక్కడ ఆర్టికల్స్ ఉంటాయి. నేను చదువుతాను ఏం మాట్లాడారో చెప్పండి. అసలు ఆ పాయింట్ ఎందుకు అంత వెయిట్ ఉంటుంది. ఆర్టికల్ 265 కాన్స్టిట్యూషన్లో నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. మాట కానీ చెప్పకపోతే, నిర్మలా సీతారామన్ గారు ఆ మాట కానీ లేకపోతే డైలీ మైకు పెట్టి ఏదో ఒకటి చెప్పేవాడు. ఇప్పుడు ఈ మాట ఉంది కాబట్టి అని చెప్పలేకపోతున్నారు. షీ కాంట్. నువ్వు ఏది చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కంపల్సరీ ఏ అథారిటీ ద్వారా చేయాలి? యూనియన్ గవర్నమెంట్ అథారిటీ, ఆ క్యాబినెట్ ద్వారానా? ఒక లా ద్వారా చేయాలి. నువ్వు కంపల్సరీ బిల్ పెట్టాల్సిందే, పార్లమెంట్ అప్రూవ్ చేయాల్సిందే, బోత్ ది హౌసెస్, ప్రెసిడెంట్ గారు సైన్ చేయాల్సిందే, అప్పుడే అది లా అయింది. పైకి పెట్టి చెప్పినంత మాత్రాన అది ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అర్థమైందా? అది ఎంత పవర్ఫుల్. అది కానీ లేకపోతే అప్పుడు తెలిసేదమ్మా మీకు. విత్ ట్యాక్స్ వేసేవాళ్ళు ఏం చేసిన దట్స్ వై యూ హ్యావ్ టు థ్యాంక్ ఆర్టికల్ 260. అది లేకపోతే అయిపోయేది. ఆర్టికల్ 265 ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఆర్టికల్ అండ్ యూ కాంట్ చేంజ్ దట్ ఆర్టికల్ ఆల్సో. చేంజ్ చేయలేదు. నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ లా. ఒక లా అనేది లేకుండా నువ్వు ట్యాక్స్ని వేయలేవు, కలెక్ట్ చేయలేవు. ఎందుకు సార్? అది కానీ లేదు అంటే ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ లా, నెగిటివ్ వర్డింగ్ చెప్పారనమాట. ఒక లా లేకుండా ట్యాక్స్ కలెక్ట్ చేయలేవు. నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక లా అనేది ఉండాల్సిందే. లా అనేది ఫామ్ చేసే కలెక్ట్ చేయాలి. లా ఎలా వచ్చింది? పబ్లిక్ నుంచే వస్తుంది. పబ్లిక్ అంటే నేను ఓటేయలేదు కదా, నువ్వు ఓటేయలేదు, నువ్వు ఎలక్ట్ చేసుకున్నావు కదా, నీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎంపీ అలా ఎమ్మెల్యే వాళ్ళు ఓటేయటం వల్ల వచ్చింది నీ తరఫున. ఆర్టికల్ 245 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సార్ మరి ఆ లా అనేది ఉండాలి, అప్పుడే ట్యాక్స్ కలెక్ట్ చేయగలరు అన్నారు కదా. ఆ లాని ఫ్రేమ్ చేసే పవర్, ఇండియాలో ఒక లాని ఫ్రేమ్ చేసే పవర్స్ స్టేట్ గవర్నమెంట్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఒక స్టేట్కి సంబంధించిన యాక్ట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది, అసెంబ్లీ అంటారు దాన్ని. అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే అది స్టేట్కి సంబంధించిన యాక్ట్ వస్తుంది. ఒక ఇండియాకి మొత్తానికి యూనియన్ సంబంధించిన యాక్ట్ అయితే పార్లమెంట్ ఏంటమ్మా? అసెంబ్లీయా పార్లమెంటా? బోత్ ది హౌసెస్ మే మేక్ ద హోల్ ఇండియా. అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ క్రియేట్ చేసే అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్టెడ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ మే లాక్ ఫర్ హోల్ ఇండియా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద యాక్ట్ ఆర్ లా క్రియేట్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారమ్మా? స్టేట్గా, పార్లమెంట్గా? పార్లమెంట్. అందుకని మీకు బడ్జెట్ February 1 బడ్జెట్ ఏదైతే ఉందో అది ఫినాన్స్ యాక్ట్ అంటారు, పాస్ అయితే అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పార్ట్, ఫినాన్స్ యాక్ట్. అది మీకు పార్లమెంట్లో జరుగుతుంది. స్టేట్ బడ్జెట్ కూడా ఉంటుంది, అది వేరు. స్టేట్ బడ్జెట్ ఇస్ డిఫరెంట్. యూనియన్ బడ్జెట్ అంటారు. చూడండి February 1. అయితే చూడి వదిలేసేయండి, అది మీకు అప్లై కాదు. రాబోయే నెక్స్ట్ మంత్లో రాబోయే బడ్జెట్ మీకు అప్లై కాదు. పాతది చూడండి కావాలంటే, పాతది భలే ఉంటుంది అమ్మా. 2 ఉంటాయి, 2 చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు ఏది పాతది కాకుండా ఆ పాతది నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్, అది ల్యాండ్ మార్క్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను యాక్చువల్లీ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎప్పుడు బడ్జెట్ పెట్టినా నేను కూర్చున్నా, అప్పుడే క్లాస్ అయిపోయింది, బడ్జెట్ టైంలో కూర్చున్నాను. అయితే 1 hour ఉంటుంది లెక్క, అసలు 1 hour ఆపడినాను. మీరు చూడండి ఫస్ట్ బడ్జెట్, అందరూ ఇక పడిపోతారేమో పాపం, వాళ్ళలో కొంతమందికి షుగర్లు ఉంటాయి. ఒక 2.5 hours ఇష్టం చదువుకుంటే వెళ్తుందా. ఫస్ట్ టైమే ఆమె షాక్ ఇచ్చింది.
చూడండి అది బాగుంటుంది ఆ బడ్జెట్ కూడా. ఓపిక ఉండాలి మీకు, ఒక సినిమా చూసినట్టు అనమాట. వెళ్తుంది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంది ఎక్స్ప్లెయిన్, నేను ఎప్పుడు అయిపోద్దా అని చూస్తూ ఉన్నాను. బడ్జెట్, బడ్జెట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దాని తర్వాత మాడిఫై చేస్తున్నా, అయినా సరే మొన్న బడ్జెట్ కూడా అంత తక్కువేం లేదు అది, చాలా ఎక్కువ టైం తీసుకుంది. అందుకనే చాలా మంది తలపట్టుకుని కూర్చుంటారు స్టార్ట్ అయ్యింది అని. చూడండి బాగుంటుంది. టైం ఎప్పుడైనా సండే కానీ ఎవరైనా టైం ఉన్నప్పుడు చూడండి, బడ్జెట్ చాలా బాగుంటుంది. లిస్ట్ గివెన్ బై కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 246. సార్ ఇది ఏం లేదండి సార్. ఫస్ట్ పాయింట్ ఏమో నువ్వు యాక్ట్ లేకుండా ట్యాక్స్ కలెక్ట్ చేయలేదని చెప్పారు, ఆర్టికల్ 265. సెకండ్ ఆర్టికల్ 245లోనేమో యాక్ట్ని ఫామ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉందని చెప్పారు. మరి ఆర్టికల్ 246లో ఏం చెప్పారు సార్ అంటే, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి మొత్తం 3 లిస్టులు, అంటే ఈ ఈ పర్టికులర్ ఇన్కమ్ మీద ఎవరు ట్యాక్స్ తీసుకోగలరు అని చెప్పారు. ఫస్ట్ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1 ఆల్రెడీ ఇంటర్లో వస్తుంది కాబట్టి నేను సమ్మరీ చెప్పేస్తున్నాను. లిస్ట్ 1 ఏంటమ్మా, యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఏంటమ్మా, సెంట్రల్ గవర్నమెంట్. లిస్ట్ 2 అంటే ఏంటమ్మా, స్టేట్ లిస్ట్, సెంట్రల్ గవర్నమెంట్. లిస్ట్ 3 అంటే ఏంటమ్మా, కాంకరెంట్ లిస్ట్, బోత్. సార్ లిస్ట్ 1లో యూనియన్ లిస్ట్ ఓన్లీ ఇన్కమ్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు, ఎంట్రీ నెంబర్ 82, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ క్లాస్ మొత్తం అదే అమ్మా, వాట్ ఈజ్ ఇన్కమ్. బ్యూటిఫుల్ టాపిక్. ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీ వస్తే మనకి ఫర్దర్గా చెప్పుకునే టాపిక్స్ క్లారిటీ వచ్చేస్తుంది. చాలామంది క్యాపిటల్ గెయిన్కి అదర్ సోర్సెస్కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అక్కడ గిఫ్ట్ కట్టారు కదా, ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ గెయిన్ ఏంటి, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ కట్టారు కదా, మళ్ళీ అక్కడ గిఫ్ట్ ఏంటి, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలామంది. అది చేయాలా, ఇది చేయాలా, మళ్ళీ పీజీబీపీకి అదర్ సోర్సెస్కి, క్యాపిటల్ గెయిన్కి అదర్ సోర్సెస్కి, హౌస్ ప్రాపర్టీకి క్యాపిటల్ గెయిన్కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇన్కమ్ అనేది ఒక క్లారిటీ వచ్చినప్పుడు మీకు, నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాను యాక్చువల్లీ. ఇది క్యాపిటల్ గెయిన్ చెప్పేటప్పుడు అదర్ సోర్సెస్ లింక్ ఇస్తాను. ఇంటర్లో ఆ లింక్ ఇవ్వను, ఎందుకంటే అప్పటికి అదర్ సోర్సెస్ అంత గ్రిప్ రాదు వాళ్ళకి, క్యాపిటల్ గెయిన్ అంత గ్రిప్ రాదు, అప్పుడే తెలుసుకుంటారు. అంత డీప్ పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళు క్యాచ్ చేయలేరు. బట్ నౌ యూ కెన్ అండర్స్టాండ్. ఆ ఇన్కమ్ అనే ఒక పాయింట్ మీకు అండర్స్టాండ్ అయినప్పుడు అక్కడ నేను లింక్ చేసుకుంటున్నప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ కట్టాలా, అదర్ సోర్సెస్ కట్టాలా, అంటే అదర్ సోర్సెస్ తరపున ఆ హెడ్ అప్లై చేయాలా, ఈ హెడ్లోకి వస్తుందా, ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్ కట్టినప్పుడు అదర్ సోర్స్ ఏంటి, ఆల్రెడీ గిఫ్ట్ ట్యాక్స్ కట్టినప్పుడు మళ్ళీ క్యాపిటల్ గెయిన్లో ఏది తీసుకోవాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఈ బ్యూటిఫుల్ పాయింట్ ఇన్కమ్ అనే డెఫినేషన్ అర్థమైనప్పుడు అక్కడ లింకింగ్ క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఆల్రెడీ గిఫ్ట్ వచ్చింది, నాకు గిఫ్ట్ ట్యాక్స్ కట్టాను, ఇప్పుడు దాని మీద మళ్ళీ క్యాపిటల్ గెయిన్ కట్టమంటున్నాడు అమ్మితే, నాకు ఫ్రీగా వచ్చింది కదా, మరి అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 0 తీసుకోవాలా, ట్యాక్స్ కట్టిన అమౌంట్ తీసుకోవాలా. ఒకవేళ ట్యాక్స్ కట్టిన అమౌంట్ తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ ప్రొవిజన్స్ మరి అక్కడ ఏం అప్లై చేయాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇలాంటి పాయింట్ ఉంటుంది. అసలు గిఫ్ట్ మీద, అసలు గిఫ్ట్ని ఇన్కమ్ అనేది ఎక్కడ కన్సిడర్ చేస్తా, ఎక్కడ కన్సిడర్ లింక్ ఉంటుంది. అదంతా రేపు క్లాస్లో, రేపంటే రేపు కాదు, మండే క్లాస్లో క్లారిటీ వస్తుంది. సో ఐ థింక్ నేను సంక్రాంతి హాలిడేస్లోపు ఈ బేసిక్ చాప్టర్ అయిపోతుంది, క్యాపిటల్ గెయిన్ కొంత స్టార్ట్ చేస్తాను. హాలిడేస్లో మనం సమ్స్ చేసేలాగా ప్లాన్ చేస్తాం. ఇది ఓవరాల్గా. రేపు క్లాస్లో మనం ఇన్కమ్ గురించి చూద్దాం, డిఫరెన్స్ ఇవన్నీ ఓకే కానీ ఇన్కమ్ గురించి చూద్దాం. ఆ ఇన్కమ్ గురించి ఒక క్లారిటీ వస్తే మీకు అదర్ సోర్సెస్, క్యాపిటల్ గెయిన్ ఇవన్నీ క్లారిటీ వస్తుంది. మరి ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనకు లైన్ అప్ ఏంటో చెప్పండి. క్యాపిటల్ గెయిన్ వెంటనే అదర్ సోర్సెస్, ఆ రెండు పక్క పక్కన పెట్టాను నేను. ఆ లింకింగ్ ఒకటి మీరు కరెక్ట్గా చేశారంటే పర్ఫెక్ట్గా మీరు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. దాని తర్వాత వెంటనే ఏమొస్తుంది మనకి, పీజీబీపీ. చాలు ఇంకా మాడ్యూల్ 1 అయిపోయినట్టే. తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి అమ్మా, అమాల్గమేషన్ అవన్నీ ఇవన్నీ అయిపోద్ది మాడ్యూల్ 1. మాడ్యూల్ 2కి వెళ్ళాము అంటే ఇంటర్నేషనల్ టాక్సెస్, థియరీ టాపిక్ అంతే. దానికి పెద్దగా అనిపిస్తుంది కానీ తక్కువే ఉంటుంది, ఇబ్బంది ఏముంది. మీరు పీజీబీపీ కానీ గ్రిప్ తెచ్చుకున్నారంటే మిగతా అన్ని ఏముంది అనిపిస్తాయి. క్యాపిటల్ గెయిన్ పీజీబీపీ కానీ గ్రిప్ వచ్చింది అంటే మేము మిగతా టాపిక్స్ చెప్పినప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఒకటి వేస్తాను, ఫార్మాట్ నేర్చుకుంటే ఫార్మాట్. మాడ్యూల్ 1 అయిపోయిందంటే మాడ్యూల్ 2 ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్కమ్ గురించి చెప్పి ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకొని మండే చూసి ఐ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ మాత్రం హాఫ్ కంప్లీట్ చేసాము. ఆర్ ఈ పర్టిక్యులర్ జనవరి ఎండింగ్కి మనం మాడ్యూల్ 1 కన్క్లూజన్కి వచ్చాం. పీజీబీపీ హాఫ్ అయిపోయింది అంటే మనం చాలా టైం ఉన్నట్టు మనకి, అంటే రెండోసారి రివిజన్ కూడా చేసుకోవచ్చు, ప్యారలల్ రివిజన్. అంటే ఇప్పుడు పీజీబీపీ హాఫ్ అయిపోయింది జనవరికి, ఫిబ్రవరి ఎండింగ్కి డెఫినెట్లీ మనం మాడ్యూల్ 2 హాఫ్ చేసుకోవచ్చు. మార్చ్లో కంఫర్టబుల్గా అసెస్మెంట్ ప్రాజెక్ట్స్ కూర్చొని డిస్కస్ చేయాలి. దిస్ ఇస్ ద ప్లాన్ అమ్మా. లాస్ట్ డేట్ ఏంటి, మార్చ్.
ఏప్రిల్ అండ్ మే ఆర్ నథింగ్ బట్ రివిజన్స్. అండ్ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. ఈ వీక్ ఉండదు ఎగ్జామ్, నెక్స్ట్ వీక్ నుంచి వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏదైతే అయిపోయిందో దాని మీద క్వశ్చన్స్. రివిజన్ ఎగ్జామ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏప్రిల్ అండ్ మే రివిజన్. బుక్ మండే వచ్చేటప్పుడు ఏం చేయాలి మీరు? నేను మూడు చెప్తాను, ఆ మూడు తెచ్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ అ బేసిక్ బుక్ మెటీరియల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఒక నోట్స్ పెట్టాలి టాక్స్కి, ఒక రఫ్ నోట్స్, క్యాలిక్యులేటర్, మొత్తం 4. బేసిక్ బుక్, రఫ్ నోట్స్ పెట్టాలి, క్లాస్ నోట్స్ పెట్టాలి, రెండూ ఉండాలి. రఫ్ నోట్స్ చిన్నది పెట్టుకోండి, ఎందుకంటే నేను క్వశ్చన్ చేసినప్పుడు రఫ్ నోట్స్లో చేయమంటారు. మీరు ఏదో చేసి చెప్తారు, తర్వాత నేను ఫేర్గా చేస్తాను. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో కంపేర్ చేయిస్తాను. ఆ మిస్టేక్ని హైలైట్ చేసి ఇంకోసారి చేయకుండా రెక్టిఫై చేస్తాను. ఇది ఓవరాల్ ప్రాసెస్. అంటే రఫ్ నోట్స్ ఉండాలి, క్లాస్ నోట్స్ ఉండాలి, క్యాలిక్యులేటర్ మంచిది ఒకటి కొనుక్కోండి, క్యాలిక్యులేటర్. ఎస్ఎఫ్ఎం క్లాస్ ఆఫ్టర్నూన్ ఉందా? వాళ్ళకి చాప్టర్స్ డిఫరెంట్, ఫామ్ లాగా ఇస్తాను. నాది సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయింది నాకు, డెరివేటివ్స్ అండ్ ప్రొడక్ట్స్. Recording stopped.